ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియాలో స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు 33% వాటా ఉందని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ఆరోపించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ న్యాయ యాత్రలో ఆమె పాల్గొన్నారు. నీటి శాఖ మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు ఒక్క ప్రాజెక్టుకు కూడా శ్రీకారం చుట్టలేదని విమర్శించారు. కొట్టుకుపోయిన గేట్లు కూడా వేయించలేని వ్యక్తి అంబటి రాంబాబు అని షర్మిల ఎద్దేవా చేశారు. కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టులకు గేట్లు వరదల వల్ల కొట్టుకుపోతే కనీసం ఆ గేట్లు కూడా మొదలు పెట్టలేదన్నా. దాంతో ప్రాజెక్టులు మొత్తం నీళ్లు నిలువ లేకుండా అసలు ప్రాజెక్టు కట్టి వేస్ట్ గా అయిపోయాయి. మరి వీళ్ళ నాయకులు ఇలాంటి వాళ్ళగా ఓట్లేస్తున్నాం. ఎవరికి వేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తే ఇసుక మాఫియా, లేకపోతే లిక్కర్ మాఫియా, లేకపోతే దందాలు, అన్ని లిక్కర్ షాపులలో మీ ఎమ్మెల్యేకి 33% వాటా ఉందట కదా, అవునా? యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తున్నారంట, నిజమేనా? మరి ఇలాంటి వాళ్ళకి ఎందుకు ఓట్లేయాలన్నా ఒకసారి ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేగల పార్టీ. మనకు ప్రత్యేక హోదా వచ్చింది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 100 కొత్త పరిశ్రమలు వస్తాయి. అంటే ఎంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే రుణమాఫీ చేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందించిన పార్టీ. మళ్ళీ అలాంటి పార్టీ వస్తేనే, ఇలాంటి నియంత్రణలు పోతేనే మళ్ళీ రాష్ట్రానికి ప్రజలకు మేలు జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది.